హాయ్ ఫ్రెండ్స్, సత్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది సేమియా పాయసం. 1 స్పూన్ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, సేమియా, చిన్న మంట మీద పెట్టి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చిన్న మంట మీద ఇలా కలర్ మారే వరకు కలుపుకోవాలి. ఇలా చక్కగా కలర్ మారాలి. చిన్న మంట మీద మనం వేపుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది. వచ్చాక మనం ఆల్రెడీ కాసి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం. మీరు స్వీట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ. కొంచెం పాలు వేసుకుందాం. వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడే వరకు చిన్న మంట మీద పెట్టి జాగ్రత్తగా కలపాలి. కలుపుకోకపోతే ఇదంతా అడుగంటేసి ఉండలు పట్టేస్తుంది. యాలకుల పొడి, మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. దీన్ని మనం చిక్కటి పాలతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న మంట మీద పెట్టి బాగా మరగనిచ్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, సేమియా పాయసం రెడీ.